హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. అలాగే పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. కాబట్టి మీరు ఈజీగా చూడొచ్చు. మీ ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నేనైతే ఈ ముగ్గు వేస్తూ సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. మొత్తానికి ఈరోజు పాపే నా జీవన్ జ్యోతి ఎపిసోడ్ మనం చూసుకున్నట్లయితే ఆనంది అయితే మాత్రం తన అమ్మ నాన్న విషయంలో ఇందుమతి జీవనలు చేసిన కుట్రను తెలుసుకుంటుంది. ఇంకా తెలుసుకొని ఎందుకైనా మంచిది స్వామీజీ ద్వారా అంజనం వేయించి దోషం అనేది పోయింది, ఇంకా ఎలాంటి ప్రాబ్లము లేదు అనుకుంటే వెళ్ళి అమ్మా నాన్నకి వీళ్ళ కుట్రను బయటపెట్టి నేనే మీ కుట్టిని, నేనే మీ నిజమైన జీవనాన్ని అని చెప్పాలని ప్రయత్నిస్తుంది ఆనంది. అయితే అనుకున్నట్టుగానే వెళ్ళి ఆదిత్యకి చెప్తుంది. ఆదిత్య గారు, ఇందుమతి పెద్దమ్మ మాట్లాడిన మాటలు నేను విన్నాను, కాబట్టి ఆవిడ చేసిన కుట్ర అంతా నాకు బయటపడింది. నేను ఎలాగైనా స్వామీజీ గారితో ఏ గండము లేదు అమ్మా నాన్న విషయంలో అని విషయం బయటపడితే వెళ్ళి నేను వీళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడతాను. అంతేకాదు నేనే వాళ్ళ సొంత కూతుర్ని అన్న విషయాన్ని కూడా చెప్పే సమయం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఆనంది అంటుంది. ఆనంది మాటలు విన్నా ఆదిత్య చాలా సంతోషిస్తాడు. నీ మంచితనానికి మంచి రోజులు వచ్చాయి ఆనంది. ఖచ్చితంగా నువ్వు సూర్య గారి కూతురివి, జ్యోతి వాళ్ళ అమ్మాయివి అన్న విషయాన్ని నీ నోటితో నువ్వే చెప్తావు. కాబట్టి నువ్వు కోరుకున్నట్టుగానే వెళ్ళి స్వామీజీ గారిని కలుద్దాం అని చెప్పేసి ఆదిత్య అంటాడు. అయితే ఇంకా ఆదిత్య అయితే మాత్రం ఆనందిని తీసుకొని ఆ స్వామీజీ దగ్గరకు వెళ్తారు. పూజారి గారు కూడా తోడుగా వస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అంజనం వేసిన స్వామీజీ గారు చాలా నిష్టగా ఆనంది కోసం పూజ చేస్తారు. ఆ పూజలో ఆనంది వాళ్ళ అమ్మా నాన్న దోషం పోయింది, నిజంగానే అలాంటిది ఏమీ లేదు, తను వెళ్ళి తానే తన వాళ్ళ సొంత కూతురు జీవన అన్న విషయాన్ని తన నోటితో తానే బయట పెట్టచ్చు అని చెప్పేసి స్వామీజీ గారు చెప్తారు. ఇంకా ఆ విషయం విన్న ఆనందికి ఇంకా సంతోషంలో ఉర్రూతలూగుతుంది. ఎన్నాళ్ళుగా ఇన్ని సంవత్సరాలుగా జరగదు అనుకున్న ఒక అద్భుతం నా జీవితంలో జరుగుతుంది. ఎప్పటికీ నేను మా అమ్మా నాన్నకి నేను మీ కూతుర్నే అని చెప్పలేను అనుకున్నాను, కానీ చెప్పేలాగా అవకాశం భగవంతుడు నాకు మరొకసారి ఇచ్చాడు. వెళ్ళి వీళ్ళ విషయంలో ఉన్న ఈ ప్రూఫ్ చూపించి నేనే వాళ్ళ సొంత కూతుర్ని అన్న విషయాన్ని బయటపెట్టి వాళ్ళు చేసిన ఈ కుట్రలన్నిటినీ ఆపాలి అని చెప్పేసి ఆనంది అయితే సంతోషం పడుతుంది. ఇంకా పూజారి గారు, ఇంకా అన్ని అడ్డంకులు తొలగిపోయాయమ్మా ఆనంది, నువ్వు వెళ్ళి ఇంకా నిజ రహస్యాన్ని మీ అమ్మకి మీ నాన్నకి చెప్పేయచ్చు అని చెప్పేసి పూజారి అంటారు. ఇంకా వెంటనే ఆదిత్య, ఏం ఆలోచిస్తున్నావు ఆనంది అంటే, అసలు వాళ్ళకి నిజంగానే ఏ గ్రంథం లేదు, కానీ తాండవన్ విషయంలో వీళ్ళు ఏం చేశారో తెలుసు కదా, అలాగే అమ్మా నాన్నకి వీళ్ళు ఏమైనా హాని చేస్తారేమో అన్న భయం నాకుంది, అదే ఆలోచిస్తున్నాను అంటే, ఇలా ప్రతిదీ ఆలోచించే ఇంతవరకు లేట్ చేసావు, కాబట్టి ఇంకా ఏం ఆలోచించకుండా నువ్వు వెళ్ళి నిజం చెప్పు, మిగతాదంతా నేను చూసుకుంటాను, వాళ్ళకేం కాకుండా నేను కాపాడుతాను అని చెప్పేసి ఆదిత్య ఆనందికి ధైర్యం చెప్పి భరోసా ఇస్తాడు. ఇంకా ఆదిత్య మాటలు విన్న ఆనంది సంతోషంలో, సరే అండి మీరు చెప్పినట్టే చేస్తాను అంటే, ఆ ప్రూఫ్ పట్టుకొని వెళ్ళు, ఎందుకు అంటే మనం చెప్పేది అబద్ధం కాదు అన్న విషయం వాళ్ళకు తెలియాలి, ఎందుకు అంటే ఇంత గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న వాళ్ళ గుండె అది నిజమని నమ్మాలి అంటే ఖచ్చితంగా ఆ వీడియో నీ దగ్గరే ఉండాలి అని చెప్పేసి ఆదిత్య అంటాడు. ఖచ్చితంగా అండి, అది ఎలా లేకుండా ఉంటుంది,
రండి బయలుదేరి వెళ్ళి అమ్మ నాన్నని కలుద్దాం అని చెప్పేసి ఆనంది అంటుంది. అలా వెళ్ళటమే కాదు, వట్టి చేతులతో కాకుండా తన చేతులతో చాలా పిండి వంటలు, అన్ని రకాల కూరలు, చాలా వెరైటీ డిషెస్ అన్నీ చేసి సంతోషంగా వాళ్ళకి పట్టుకెళ్ళడానికి సిద్ధం చేస్తుంది ఆనంది. అక్కడితో ఆగిపోకుండా వాళ్ళకి బట్టలు కూడా కొంటుంది. అసలు ఆనందాన్ని చూసిన ఆదిత్య అయితే ఇంకా చాలా మురిసిపోతాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆనంది ముఖంలో అంత సంతోషం చూశాను. తను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నా ఆ రోజు రానే వచ్చింది. భగవంతుడా, ఏ ఆటంకం లేకుండా ఆనంది వాళ్ళ అమ్మా నాన్నకి నిజం చెప్పే అవకాశాన్ని కల్పించినందుకు నీకే నా కృతజ్ఞతలు అన్నట్టుగా ఆదిత్య మనసులో ప్రార్థించుకుంటాడు. ఇంకా మొత్తానికి ఆనంది అయితే చాలా సంతోషంగా సూర్య జ్యోతిల దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకా అయితే ఈ విషయానికి ఇందుమతికి అయితే ఎక్కడో డౌట్ వస్తుంది. ఆనంది ఎందుకో చాలా సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆనంది ఇక్కడికి వస్తుందన్న సమాచారం కూడా వచ్చింది. అది ఇప్పుడు ఉన్నపాటుగా ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు అని చెప్పేసి జీవనాకి ఫోన్ చేస్తుంది ఇందుమతి. చేసి నువ్వేం చేస్తున్నావు అంటే, నా టెన్షన్లో నేనున్నాను, నా కంపెనీది దానికి నేను మెటీరియల్ ఇన్ టైంలో డెలివర్ చేయించలేదు, వాళ్ళకి ఐటెం ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు కోర్టుకి వెళ్తామంటున్నారు. నా పతనం మొదలైందనే అనుకుంటున్నాను. ఈలోపు నువ్వు ఫోన్ చేసి ఏంటి పెద్దమ్మ అని చెప్పేసి జీవన అంటుంది. ఇంకా జీవనాని తిట్టేస్తూ, ఇందుమతి నువ్వు ఎప్పుడూ కంపెనీ కోసమే ఆలోచించు, ఇక్కడ ఇది వచ్చి ఈ సామ్రాజ్యాన్ని దాని సామ్రాజ్యం చేసుకుంటుంది. చైతన్య నీ చేతిలో ఉన్నాడు కదా, వెళ్ళి చైతన్యతో కొంచెం డ్రామా చేసి తనని నీ వైపు పూర్తిగా తిప్పుకో. ఎవరైనా ఏమైనా అన్నా చైతన్య ఎదిరించేలా ఉండాలి. ఆ పనిలో నువ్వుండు. కానీ ఆనంది ఇక్కడికి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాక నీకు ఫోన్ చేశాను. ఇక్కడ జరిగే విషయాన్ని బట్టి నీకు అప్డేట్ ఇస్తాను అని చెప్పేసి మొత్తానికి ఇందుమతి అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా ఆనంది అనుకున్నట్టుగానే బట్టలు, వాళ్ళకి తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ పట్టుకొని ఇంటికి వస్తుంది. ఇంకా ఈలోపు జ్యోతి సూర్యలు మాట్లాడుకుంటారు. ఎందుకో తెలీదు, కుట్టిని చూస్తే మనకి మనసంతా చాలా హాయిగా అనిపిస్తుంది కదా. అసలు తను ఎందుకో నీలానే అనిపిస్తుంది జ్యోతి. నీకున్న ఆత్మగౌరవం, నీకున్న మంచితనం, నీకున్న తెలివితేటలు, నీ ఓపిక, సహనం అన్నీ కుట్టిలో కలగనట్టుగా, అన్నీ కలిపితే కుట్టి అన్నట్టుగా అనిపిస్తుంది. నీకు ఎప్పుడు ఇలానే అనిపించిందా అంటే, నా మనసులో ఖచ్చితంగా ఏ మాట అయితే ఉందో మీరు అదే చెప్పారండి. నిజంగానే నాకు కుట్టియే సొంత కూతురేమో నా కడుపును పుట్టుంటే బాగుండు అని చాలాసార్లు అనిపించింది అనేసరికి సూర్య తను నీ కడుపును పుట్టకపోతే ఏమైంది, మన సొంత కూతురు కంటే ఎక్కువ అభిమానాన్ని సంపాదించుకుంది, ఇంకా దీనికి మించి ఏం కావాలి అని వీళ్ళు కుట్టి గురించి మాట్లాడుకుంటూ ఉంటుండగానే ఆనంది చాలా ప్రేమగా వచ్చి అమ్మ నాన్న అని పిలుస్తుంది. అమ్మ నాన్న అని పిలిచేసరికి ఎప్పుడు జ్యోతమ్మ సూర్య అనేసి అని అంటుంది కదా, అలాంటిది సూర్యబాబు అంటుంది కదా, అలాంటిది ఒకేసారి అమ్మ నాన్న అనేసరికి వీళ్ళిద్దరూ చాలా అంటే స్టన్నింగ్గా చూస్తారు. ఎప్పుడూ లేనిది కుట్టి ఏంటి అమ్మ నాన్న అని పిలుస్తుంది అన్నట్టుగా. ఇంకా వెంటనే వెళ్ళి ఏంటమ్మా కుట్టి, ఎప్పుడూ లేనిది అంత ఆప్యాయంగా పిలిచావు అనగానే ఇంక వెంటనే వాళ్ళని హగ్ చేసుకుంటుంది. చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది. ఎందుకు ఆనంది అంతలా బాధపడుతుందో ఎవరికి అర్థం కాదు. కానీ అది బాధ కాదు, తనకి సంతోషంలో వచ్చిన ఆనంద బాష్పాలు. ఇంకా వెంటనే ఆదిత్య అయితే నవ్వుతూ ఉంటాడు. ఏంటి ఆదిత్య బాబు, ఆనంది బాధపడుతుంటే నువ్వు నవ్వుతున్నావేంటి, కుట్టికి ఏమైంది అని చెప్పేసి జ్యోతి టెన్షన్ పడిపోతూ అడుగుతుంది. ఇంకా ఈలోపు ఇందుమతి వస్తుంది. ఇది అనుకున్నట్టుగానే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏం పెంట పెడుతుందో ఏంటో, ఈ జీవన అయితే ఏమీ పట్టనట్టుగా ఉంటుంది. అసలు ఏం చెయ్యాలి దీన్ని అని చెప్పేసి ఇందుమతి వస్తుంది. వచ్చేసరికి ఇంకా ఆనంది అయితే మాత్రం మీద నుంచి కింద వరకు వాళ్ళ అమ్మా నాన్నల్ని చూసుకుంటుంది. చూసుకుని ఏంటమ్మా కుట్టి, నిన్నే కదా వచ్చి వెళ్ళావు, ఏదో ఎన్నో సంవత్సరాలుగా మమ్మల్ని మిస్ అయినట్టుగా ప్రవర్తిస్తున్నావు, ఏం జరిగింది, ఏమైనా ఇబ్బందా లేదా దేనికైనా బాధపడుతున్నావా
ఏమైనా ఉంటే చెప్పు, మేమున్నాం కదా చూసుకోవడానికి అని చెప్పేసి సూర్య అంటాడు. ఇంకా ఆనందికి అయితే సంతోషంలో మాటలే రావు. అయినా కూడా ఆనంది ఇంకా ఆదిత్య అంటాడు, మీ అందరికీ ఒక సంతోషమైన వార్త ఆనంది చెప్పడానికి వచ్చింది అనేసరికి ఇంకా వీళ్ళు కుట్టి ప్రెగ్నెంట్ అనుకుంటారు. అవునా అమ్మ, ఏమైనా విశేషమా అంటే, అయ్యో అది కాదమ్మా, ఇన్నాళ్ళుగా ఇన్ని సంవత్సరాలుగా నా గుండెల్లో పాతుకుపోయిన ఒక నిజాన్ని చెప్పే సమయం వచ్చింది. ఎప్పటి నుంచో కళ్ళ కూడా జరగదు అనుకున్న విషయం ఈరోజు నా కళ్ళ ముందు నిజమవుతుంటే ఆ సంతోషం తట్టుకోలేక ఈ ఆనంద బాష్పాలు, ఇవి బాధతో వచ్చిన కన్నీళ్ళు కాదు, సంతోషంలో ఉప్పొంగుతున్న నా కన్నీళ్ళు అని చెప్పేసి అనేసరికి, శుభవార్తనా, అది కూడా ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చెప్పలేని విషయమా, ఏంటది అనేసరికి ఇంకా ఇందుమతికి డౌట్ వచ్చేస్తుంది. ఇది ఎందుకో నిజం చెప్పేస్తుందా ఏంటి అని. కావాలని మధ్యలో వెళ్ళి, ఏమైంది కుట్టి, ఇప్పుడు ఎందుకు అవన్నీ మాట్లాడుకోవడం, సరేలే అంటే ఏంటి మీరు, తను ఒక విషయం మాట్లాడాలనుకుంటే ఆ విషయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా సరేలే వచ్చావు కదా కూర్చో అని అంటారేంటి అని ఆదిత్య తెలివిగా అంటాడు. అది కాదు ఆదిత్య బాబు, ఇప్పుడే వచ్చింది కదా, ఏవేవో చాలా తయారు చేసి తెచ్చినట్టుంది, చూస్తుంటే బట్టలు కూడా పట్టుకొచ్చినట్టుంది, ఇవన్నీ చూపించకుండా ఈ బాధ అంతా ఎందుకు అంటే, మీరు సరిగా విన్నట్టు లేరు. తను బాధపడుతున్నానని చెప్పలేదు, తను సంతోషంలో ఉన్నానని చెప్పింది. అవి బాధలో వచ్చే కన్నీళ్ళు కాదు, సంతోషంలో వచ్చే ఆనంద బాష్పాలు అని ఆదిత్య అంటాడు. ఇందుమతి కావాలనే తనని ఇంటరప్ట్ చేస్తుంది అని అర్థం చేసుకున్న ఆనంది, ఇందుమతి పెద్దమ్మ, మీరు ఒక్క 5 నిమిషాలు కాముగా ఉంటే జీవితంలో ఇంకా మీరు మాట్లాడకుండా చేస్తాను అనేసరికి, అసలు ఎప్పుడు లేందుకు కుట్టి ఎప్పుడు ఎవరిని అంత అగౌరవంగా అలా కించపరిచి మాట్లాడదు. అలాంటిది అలా మాట్లాడేసరికి సూర్య జ్యోతిలు షాక్ అవుతారు. ఏమైందమ్మా కుట్టి, ఏంటి విషయం చెప్పవా అని చెప్పేసి అనేసరికి, అమ్మా నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, దానికి మీరు ఎలా అర్థం చేసుకొని రియాక్ట్ అవుతారో నాకు తెలీదు, కానీ ఆ భగవంతుడికి పూజ చేసుకొని మరీ వచ్చాను అంతా సవ్యంగా వెళ్ళాలని. కానీ నా నోటితో నేను చెప్పే కంటే ముందే ఈ వీడియో ఒక్కసారి చూడండి అని చెప్పేసి ఇంకా కుట్టి ఆ వీడియో చూపిస్తుంది. ఆ వీడియో మరి ఏంటో కాదు, ఒక 2 రోజుల ముందు ఇందుమతి జీవనతో మాట్లాడిన మాటలు ఎలాగో ఆనంది రికార్డ్ చేసింది కదా, తాండవాన్ని వీళ్ళే చంపేసి ఆదిత్య పైన కేసు వేశారని, సూర్య జ్యోతిల నిజమైన కూతురు కుట్టియే అని, తనే అసలైన జీవన అని, తనని భయపెట్టి కోయిదొరతో లేనిపోని మాటలు చెప్పించి సూర్య జ్యోతిల ప్రాణానికి ప్రాణహాని ఉంది అన్న విషయం మీద తినని బెదిరించి తన చేత్తో తానే ఈ డూప్లికేట్ జీవనాన్ని వాళ్ళ జీవనానిగా పంపించినట్టు, అంతేకాదు వీళ్ళ ఆస్తి కాజేసి తన పగని నెరవేర్చుకొని గెలిపించుకొని వీళ్ళని బయటికి తోసేయాలని, ఆనంది సూర్య జ్యోతిల పతనం చూడాలని అటువైపు జీవనాన్ని లేవనెత్తి సునంద ఆస్తి మొత్తం కొట్టేయాలని, వాళ్ళని రోడ్డు పాలు చేయాలని వీళ్ళు మాట్లాడుకున్నారు కదా, ఈ మాటలన్నీ ఆనంది రికార్డ్ చేసింది. ఇంకా ఆ వీడియో చూసిన సూర్య జ్యోతిలు షాక్ అయిపోతారు. కుట్టియే నిజమైన జీవన అనే విషయాన్ని వాళ్ళు విని సంతోషపడతారు, కానీ అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. ఏంటమ్మా కుట్టి, ఇదంతా నిజమా అంటే, కళ్ళకు కట్టినట్టుగా అంతలా కనిపిస్తుంటే నిజమా అని అడుగుతారు ఏంటి అత్తయ్య అని చెప్పేసి ఆదిత్య అంటాడు. సూర్య అయితే ఇంకా ఆనందిని పట్టుకొని, నా బంగారు తల్లి, నువ్వే మా జీవనావా, కావాలని వీళ్ళు భయపెట్టారని ఆ డూప్లికేట్ జీవనాన్ని తీసుకొచ్చి నీ స్థానంలో కూర్చోబెట్టావా, మాకేమైనా జరుగుతుందని. వీళ్ళు చేసిన 1-2 కుట్రలు కాదు, ఇన్ని కుట్రలు నీ మనసులో పెట్టుకొని నువ్వు భరిస్తూ మా ముందు ఏమీ కానట్టుగా ప్రవర్తించావా, ఎంత ఓపిక తల్లి నీకు. ఇందాకనే అనుకుంటూ ఉన్నాం, కుట్టిని చూసిన ప్రతిసారి జ్యోతి నిన్ను చూసినట్లే అనిపిస్తుంది, నీకున్న మనస్తత్వం, సహనం, ప్రేమ, అభిమానం అన్నీ తనకున్నాయి అనేసి అనుకున్నాం, నీ సొంత తల్లివి రూపమే నీకు వచ్చిందమ్మా అని సూర్య చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా జ్యోతి అయితే ఇంకా కుట్టిని పట్టుకొని హగ్ చేసుకొని నుదుటి పైన బుగ్గ పైన ఇంకా ముద్దు పెట్టేసి, నా తల్లి, నిన్ను నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే నువ్వు నా సొంత కూతురివి అన్న విషయాన్ని నేను తెలుసుకోలేకపోయాను, నా కళ్ళ ముందే నువ్వు తిరుగుతున్నా నా బిడ్డను నేనే కనిపెట్టుకోలేకపోయాను,
చాలాసార్లు నేను చూస్తున్నప్పుడు నువ్వు నన్ను ముడుతున్నప్పుడు ఏదో తెలియని ఆ స్పర్శ నాకు ఏదో ఒక తెలియని సంతోషమైన అనుభూతినిచ్చేది. కానీ దాని అర్థం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. కన్నపేగుగా అది చలించిన కన్న తల్లిగా నేను తెలుసుకోలేకపోయానమ్మా. నన్ను క్షమించు. ఇన్ని సంవత్సరాలు నువ్వు అనుభవించాల్సిన ఈ ఆస్తి అంతస్తు నువ్వు మా కోసం త్యాగం చేసి మా కళ్ళ ముందు ఏమీ కాని అమ్మాయిలా తిరుగుతున్నావు. అసలు నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు జీవన అని చెప్పి ఆనందిని తన నోటితో తాను జీవన అని పిలుస్తుంది. ఇంకా వెంటనే ఆనంది చాలా సంతోషించి ఇంకా సూర్య జ్యోతిల్ని హగ్ చేసుకొని ఇంకా చాలా ఎమోషనల్ అవుతుంది. వాళ్ళు కూడా చాలా ఏడ్చేస్తారు. ఏడ్చేసి ఇప్పటికైనా మేము బతికుండగా ఈ నిజాన్ని తెలుసుకున్నాం, లేదు అంటే ఇంకా ఈ నిజం ఎప్పటికీ తెలిసేది కాదు, కానీ ఎందుకు ఇన్ని సంవత్సరాలు మాకు ఈ నిజం చెప్పలేదమ్మా అనేసరికి ఉన్నది కదా ఇందుమతి పెద్దమ్మ ఎదురుగానే అడగండి నాన్న అనేసి ఇంకా ఆనంది కోపంగా అంటుంది. అనేసరికి ఇంకా ఇందుమతి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఇంకా దానికి తను ఏం చెప్తుంది, వెంటనే ఏంటిదంతా తనేదో వీడియో మార్ఫిన్ చేసి తీసుకొని వస్తే దాన్ని చూసి మీరు నిజం అంటారేంటి అనగానే ఇంకో వెంటనే జ్యోతి వెళ్ళి లాగి ఒకటి కొడుతుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన మోసాలు సరిపోవని మార్ఫిన్ వీడియోకి ఒరిజినల్ వీడియోకి తేడా తెలియకుండా ఇంత మేము ఈ స్థాయిలో ఉన్నామనుకున్నావా? ఇంకా నువ్వు మా కూతుర్ని ఎలాగో దూరం చేసావు. నువ్వు చేసిన పనికి నిన్ను నిలువున చీరేసి కుక్కలకి కాకులకి గ్రద్దలకి వేసేసినా తప్పు లేదు. నువ్వు చేసింది మామూలు పని కాదు. ఆ శంభు రెండో భార్య కూతుర్ని తీసుకొచ్చి నా కూతురిగా ఇక్కడ చలామణి అయ్యేలాగా చేసిందే చాలక ఇంకా తిరిగి నా కూతుర్నే తప్పు పట్టి తనే మార్ఫిన్ వీడియో తీసుకొచ్చింది అని నింద వేస్తావా? నీ అంత చూస్తాను చూడు అని చెప్పేసి ఇంకా ఇందుమతి పీక పట్టుకుంటుంది జ్యోతి. ఇంకా జ్యోతికి వచ్చిన కోపానికి ఆనంది కనీసం ఆగమని కూడా అందు. ఇంకా వెంటనే ఆదిత్య ఆనంది ఆగమని చెప్పు ఆనంది అనేసి అంటే, లేదండి మా పేగు కోత ఆవిడికి తెలియాలి. ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఎంతలా ఆడుకున్నారు, కావాలనే నన్ను నాశనం చేయాలని చూశారు. మా అమ్మ నాన్నలకి నన్ను దూరం చేసింది. దీని పగ అంతా మా మీద తీర్చుకోవడానికి ప్రయత్నించడానికి ఆ జీవనాన్ని ఎరగా వేసింది. కానీ జీవనానికి నేను ఎంత స్థాయినిచ్చానో అర్థం చేసుకోకుండా నన్నే శత్రువులా చూసి అడుగడుగునా నన్ను ఎంత బాధ పెట్టిందో మీకు తెలుసు. ఈవిడకి తగిన శాస్తే జరగాలి అని చెప్పేసి ఇంకా ఆనంది కూడా చాలా కోపపడుతుంది. తన లోపలున్న ఆవేదన బాధ అంతా ఒకటేసారి బయట పెడుతుంది ఆనంది. ఇంకా వెంటనే సూర్య వెళ్ళి, వీళ్ళని చంపితే మనకే వస్తుంది జ్యోతి, వీళ్ళని ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకే అప్పచెప్పాలి. ఇన్ని క్రైమ్స్ చేశారు, ఇంతలా మనల్ని బాధ పెట్టారు, మన ఆస్తి కాజేయాలని చూశారు. ఈవిడ పగ తీర్చుకోవడం కోసం ఆ కాని జీవనాన్ని మన మీదకి చలామణి చేసేలా చేశారు. ఇవన్నీ మనం ఇక్కడే కాదు సునంద గారికి కూడా నిజం బయటపెట్టి అక్కడ కూడా తనకి స్థానం లేకుండా చేస్తే అప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది? దేనికోసమైతే ఆశపడి మనకి మన బిడ్డని దూరం చేశారో అదే వీళ్ళకి దూరం అయ్యేలాగా చేస్తే దాని విలువేంటో తెలుస్తుంది అని చెప్పేసి సూర్య అంటాడు. ఇంకా వెంటనే జడ్జి కిందకి దిగుతాడు. ఏమైందిరా, ఏంటి ఆ కేకలు ఏంటి అనేసరికి, నాన్న మీ సొంత మనవరాలు చూస్తారా అంటే, సొంత మనవరాల్ని చూడడం ఏంట్రా, జీవన సునంద గారి ఇంట్లో ఉంది కదా అంటే, ఆ జీవన కాదు నాన్న, మా సొంత కూతురు, మా బిడ్డ ఇదిగో ఆనంది, తినే కుట్టి, తినే అసలైన జీవన అని చెప్పేసరికి జడ్జి షాక్ అవుతాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అనేసరికి, అవును ఈ వీడియో చూడండి అని చెప్పేసి ఇంకా సూర్య అయితే ఆనంది చూపించిన వీడియో చూపిస్తారు. ఇంకా వెంటనే జడ్జి ఇందుమతి కావాలనే ఇది చేసింది, పెద్ద కోడలిగా తన పెత్తనాయం చలాయించలేకపోతుంది, అన్నిటికీ అసమర్థురాలైన తాను కావాలనే జ్యోతిని ఎదుర్కొనలేక జ్యోతి మీద పగతో ఇదంతా చేసింది అన్న విషయాన్ని జడ్జి కూడా అర్థం చేసుకుంటాడు. ఇంకా వెంటనే సునందకి ఫోన్ చేస్తారు. చేసి విషయం అంతా చెప్తారు, ఈ వీడియో పంపిస్తారు. సునంద, చైతన్య, శశికాంత్ వీళ్ళు కూడా నిజం తెలుసుకొని ఇంకా జీవనకి
తగిన బుద్ధి చెప్పేలాగా ఆనంది మంచితనం ఏంటో అర్థం చేసుకొని కావాలనే ఆనందిపై పగతో ఇవన్నీ చేశారు. ఆనందికి సునందకి మధ్య గోడ కట్టేసింది ఈ జీవనయే అనే విషయం సునంద అర్థం చేసుకొని మొత్తానికైతే జీవనకి బుద్ధి వచ్చేలాగా అక్కడ నుంచి మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. ఇంకా ఈ నిజం తెలుసుకున్న జ్యోతి సూర్యలు ఇందుమతిని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తారు. గెంటేసి ఇంకా మొత్తానికి ఆనంది చూపించిన వీడియో ద్వారా తన కళ నెరవేరినట్లుగా తానే వాళ్ళ సొంత కూతురు జీవన అన్న విషయాన్ని సూర్య జ్యోతిలు అందరి ముందు తెలుసుకుంటారు. ఇంకా నిజాన్ని బయటపెట్టి వాళ్ళ అమ్మ నాన్నకి దగ్గరైన కుట్టి చాలా సంతోషంగా ఉంటుంది. ఇది జరిగిన విషయం. మరింకొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలి, సీరియల్ కంటే ముందుగా ఇక్కడ ఏం జరుగుతుంది అన్న కుతూహలతో ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. కాబట్టి మీరు ఈజీగా చూడొచ్చు. మీ లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ కోసం లెట్స్ వెయిట్ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ గాయ్స్.